వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేవారికి వివిధ న్యూస్ పేపర్లకు సంబంధించి కొన్ని అప్డేట్స్ చూసుకున్నట్లయితే, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రధాన కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ వచ్చేవారికి మనకి విద్యాశాఖ కానివ్వండి, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి ముఖ్యంగా అగ్నిపథ్కి సంబంధించి మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో వివరాల్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక త్రివిధ దళాల్లో ఇకపై రెగ్యులర్ నియామకాలు ఉండవు. కేవలం ఇది 4 years ప్లానింగ్ అనమాట. తర్వాత వీరికి 10% రిజర్వేషన్స్ కానివ్వండి, అదేవిధంగా బెనిఫిట్స్కి సంబంధించి 11 lakh ప్యాకేజీకి సంబంధించి వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా వివరించడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేవాటికి మనకి కేంద్ర ప్రభుత్వం అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఈ యొక్క అల్లర్లకు సంబంధించి సికింద్రాబాద్ ఘటనలు కానివ్వండి, అదేవిధంగా బీహార్, జార్ఖండ్ వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క అగ్నిపథకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం అయితే చాలా స్ట్రాంగ్గా ఈ యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రాజ్నాథ్ సింగ్ గారు కూడా దీనికి సంబంధించి ఇంకోసారి ఈ యొక్క డిఫెన్స్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి చర్చలు జరిపి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి చేకూర్చే విధంగా దీనికి సంబంధించి మరింతగా జోడించడం జరిగింది. 10% రిజర్వేషన్కి సంబంధించి సుమారు ఈ యొక్క డిఫెన్స్కి సంబంధించిన 16 సెక్టార్లు అనమాట. అదేవిధంగా పెట్రోలియం శాఖ మంత్రి గారు హర్దీప్ సింగ్ గారు కూడా చెప్పడం జరిగింది, వారి యొక్క ఈ యొక్క డిపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ఇస్తామని. అదేవిధంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కానివ్వండి, ఇక మిగతా రాష్ట్రాలు కూడా వీటికి సంబంధించి రిజర్వేషన్స్ అప్లై చేసే విధంగా ముందుకెళ్తాయంటూ కూడా ముందు రోజుల్లో దీని గురించి చెప్పడం జరిగిందనమాట. సో ఎవరికి బలవంతం లేదు, ప్రతి ఏటా నియామకాల సంఖ్య పెంచుతాం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇది 2 రకాలుగా రిలీజ్ అవుతుంది. ముందుగా అయితే తర్వాత మనకి ఎయిర్ ఫోర్స్లో రిలీజ్ అవుతుంది. ముందుగా ఆర్మీ, అదేవిధంగా నేవీ అయితే రిలీజ్ చేస్తుందనమాట. తర్వాత ఎయిర్ ఫోర్స్, ఇలా 1 by 1 అయితే మనకి రిలీజ్ అవుతుంది. డిసెంబర్ మొదటి వారంలో ఈ యొక్క విధుల్లోకి ఫస్ట్ బ్యాచ్ అయితే రానుందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి 4 to 5 years ఏడాదికి 1.25 lakhs నియామకాలు అంటూ కూడా మనకి లక్షల్లో ఈ యొక్క నియామకాలు చేపడతామంటూ కూడా చెప్పడం జరిగిందనమాట. ఈ యొక్క దేశ ప్రధానమంత్రి గారు అయితే దీనికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా వీరు తీసుకోవడం జరిగిందనమాట. సుమారు 70% నియామకాలు గ్రామీణ ప్రాంతాల నుంచి జరిగేలా చూస్తామంటూ కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో వీరికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా చేకూరుస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 6A గ్రేడ్ టెంపుల్స్ DEO పోస్టులు గందరగోళం అంటూ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క DEO పోస్టులకు సంబంధించి భద్రాచలం డిస్టిక్కి సంబంధించి అనమాట, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సుమారు మనకి ఈ యొక్క జియో నెంబర్ 888కి సంబంధించి ఇక్కడ మనకి శాంక్షన్ ఎన్విరాన్మెంట్ కమిషన్ ఇప్పటివరకు ఆ 2 ఆలయాలకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదంటూ కూడా ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక రకాల నోటిఫికేషన్స్ కానివ్వండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అవ్వడం జరిగింది. రీసెంట్గా అయితే 80,000 జాబ్స్కి సంబంధించి మనకి మొదటిసారిగా ప్రతిష్టాత్మక నాన్ టీచింగ్కి సంబంధించి వేల సంఖ్యలో అయితే జాబ్స్ రావడం జరిగిందనమాట. లైబ్రరీని కానివ్వండి, ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్లకు సంబంధించి అన్నిటికి సంబంధించి. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికే కాకుండా అన్ని వివిధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూడా మనకి రీసెంట్గా నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక మనం అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి టీచర్లు లేకుండా చదువు చెప్పేదలా విద్యా వాలంటీర్ల కొనసాగింపుపై స్పష్టత ఇవ్వని విద్యాశాఖ రెన్యువల్ లేకుండా 10,000 మంది విద్యా వాలంటీర్ని పక్కన పెట్టిన ప్రభుత్వం అంటూ కూడా ఈ యొక్క డిఎస్సి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే అప్డేట్స్ రావడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా టెట్ అయితే కంప్లీట్ అయింది. ఈ యొక్క రెగ్యులర్ నోటిఫికేషన్ ఫిల్ చేసేదాకా ప్రజెంట్ ఎవరైతే పనిచేస్తున్నారో గెస్ట్ ఫ్యాకల్టీస్ కానివ్వండి, విద్యా వాలంటీర్లకు సంబంధించి వాళ్ళని కంటిన్యూ చేయాలి, రెన్యువల్ చేయండి అంటూ ఇక్కడ మనకి ప్రధానంగా రావడం జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క విద్యా వ్యవస్థ కోవిడ్ టైం వల్ల చాలా దిగజారిపోయిందనమాట. ఈ యొక్క పరిస్థితులు స్ట్రాంగ్గా చేయాలంటే ముందుగా వీరిని కంటిన్యూ చేస్తూ రెగ్యులర్ నోటిఫికేషన్స్ అని రిలీజ్ అయిన తర్వాత అప్పుడు వీరిని పక్కన పెట్టి రెగ్యులర్ అని తీసుకున్న దానికి అర్థం ఉంటుందంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఇక 4 years అంటూ కూడా ఇక్కడ కాంట్రాక్ట్ నియామకాలే, రెగ్యులర్ పోస్టులు డౌటే అంటూ కూడా దీనికి సంబంధించి మనకి ఇది న్యూస్ పేపర్కి సంబంధించి సేమ్ మనకి రావడం జరిగిందనమాట. అగ్నిపథ్కి సంబంధించి సో ప్రతి ఒక్కరు కూడా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి రీసెంట్గా మన యొక్క ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సుమారు ఈ యొక్క 1.5 yearలో మేము 10 lakhs పైగా వేకెన్సీ ఫిల్ చేయబోతున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు ప్రిపరేషన్ వేరు, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ వేరు అనమాట. మనం ప్రిపేర్ అయ్యే ప్రతి ప్రిపరేషన్ కూడా స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. మనం ప్రాక్టీస్ కానివ్వండి, అదేవిధంగా రివిజన్స్ బాగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మార్క్ టెస్టులకి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తే మనం ఈజీగా జాబ్ అనేది గెయిన్ అవ్వడానికి అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట.
సో ఇటువంటి ఆపర్చునిటీస్ అని చాలా రేర్గా వస్తాయి. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా నోటిఫికేషన్స్ డిలే అవ్వడం కానివ్వండి, ఇచ్చిన నోటిఫికేషన్స్కి ఇంకా ఎగ్జామ్ పెట్టని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డి కానివ్వండి, ఎన్టీపీసీ కానీ ఇప్పటికీ ఇంకా కంటిన్యూస్లోనే ఉన్నాయి. గ్రూప్ డి సంబంధించి అప్డేట్స్ రాలేదన్నమాట. సో ఈ కంప్లీట్ అవి రిజల్ట్ వదిలి జాబ్ అపాయింట్మెంట్ ఇచ్చాక చాలా టైం పట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు ఎంతో ఓపికగా చదివిన మన స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇంకా కొంచెం ఓపిక చేసుకొని మనం చదివినట్లయితే ఈజీగా మన సహనానికి తగిన రిజల్ట్ అయితే వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా బాగా చదవండి అంటూ కూడా ఇక ఏబీ ట్యూటోరియల్ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తుందన్నమాట. థ్యాంక్ యూ.